నమస్కారం. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూసిన ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన ఒక ఇంటి వారయ్యారు. అభిమానులందరూ సంబరాల్లో మునిగిపోయారు. కానీ సంఖ్యాశాస్త్రవేత్తగా శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ తరఫున మేము ఒక గంభీరమైనటువంటి హెచ్చరిక చేస్తున్నాం. ఈ 26వ తేదీ వారి జీవితాల్లో అఖండ విజయాలను ఇస్తుందా, లేక అంతు చిక్కనటువంటి అడ్డంకులను సృష్టిస్తుందా? ఈ వీడియోలో ఆ తేదీ వెనుక ఉన్నటువంటి షాకింగ్ నిజాలను లోతుగా విశ్లేషిద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం వారిద్దరి గురించే కాదు, మీ జీవితంలో కీలక తేదీల గురించి కూడా. మొదటగా ఈ 26వ తేదీని గమనించండి. 2+6 కలిపితే 8వ సంఖ్య వస్తోంది. సంఖ్యాశాస్త్రంలో 8వ సంఖ్యకు అధిపతి శని భగవానుడు. శని అంటేనే కర్మ, పరీక్ష మరియు విలంబనం. వివాహం వంటి సున్నితమైన బంధానికి ఈ సంఖ్యను ఎంచుకోవడం అంటే అది జీవితంలో అడుగడుగునా సవాళ్లను ఎదుర్కోవడమే. శని ప్రభావం ఉన్న తేదీలలో పెళ్లి జరిగినప్పుడు ఆ జంట మధ్య ప్రేమ కన్నా బాధ్యతలు, ఒత్తిడి మరియు మానసిక దూరం పెరిగే అవకాశం ఉంది. ఈ 26వ తేదీని మేము సునామీ డేట్ అని పిలుస్తాం. అంటే బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని అలజడి ఉంటుంది. 26వ తేదీన వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. మానసిక ప్రశాంతత కరువవుతుంది. బయటికి ఆదర్శ దంపతులుగా కనిపించినా అంతర్గతంగా అపార్థాలు, అనుమానాలు రాజ్యమేలుతాయి. విజయ్ దేవరకొండ గారికి ఇప్పటికే హిట్ సినిమా కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇలాంటి సమయంలో ఈ తేదీ ప్రభావం వల్ల ఆయన సినిమాల సక్సెస్ రేట్ తగ్గే ప్రమాదం ఉంది. రష్మిక గారికి కూడా ఆఫర్లు తగ్గే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేదా చిన్న చిన్న విషయాలకే ఈగో అడ్డు రావడం వల్ల బంధం బీటలు వారుతుంది. ఈ తేదీన వివాహం జరిగే జంటలకు సంతాన ప్రాప్తిలో ఆటంకాలు లేదా వారి ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు మా పరిశోధనల్లో తేలింది. చివరగా ఇది ఒంటరితనాన్ని ఇచ్చే సంఖ్య. అంటే కలిసి ఉన్నా కూడా విడిగా బ్రతికే పరిస్థితిని ఇది కల్పిస్తుంది. ఇప్పుడు పూర్తి తేదీని చూద్దాం. 26/2/2026 అంటే ఈ తేదీని మొత్తం కలిపితే చిట్ట చివరి అంకె 2 వస్తుంది. అంటే 2 చంద్రుడికి సంబంధించిన సంఖ్య. 8 మరియు 2 కలయికను న్యూమరాలజీలో విషయోగం వంటి ప్రభావంగా భావిస్తాం. చంద్రుడు అంటే మనస్సుకు కారకుడు, శని కర్మకు కారకుడు. వీరి కలయిక మానసిక ప్రశాంతతను హరించి అశాంతిని కలిగిస్తుంది. గతంలో ఇదే విధంగా 8, 17, 26 తేదీలలో పెళ్లి చేసుకున్న ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఆ తర్వాత విడిపోయిన చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. సమంత, చైతన్య లేదా నిహారిక వంటి వారి విషయంలో కూడా మేము హెచ్చరించినట్లే ఈ జంట కూడా అదే ప్రమాదపు అంచున ఉంది. మరి అంతా చెడేనా అంటే పెళ్లి జరిగిపోయింది కాబట్టి తేదీని మార్చలేం. కానీ సంఖ్యాశాస్త్రంలో పరిష్కారాలు ఉన్నాయి. శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా మేము సూచించే విషయం ఏమిటంటే పేరులోని అక్షరాల అమరికను మార్చడం ద్వారా వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్ను తగ్గించుకోవచ్చు. ఈ విజయ్ దేవరకొండ, రష్మిక వారి జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ జీవితంలో కూడా ఇలాంటి కీలక నిర్ణయాల ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి. తప్పుడు తేదీతో అడుగు వేసి జీవితాంతం బాధపడకండి. మీ అదృష్టానికి మేము బాటలు వేస్తాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.